హలో ఎవ్రీవన్, ఈరోజు మేము ఇక్కడికి వచ్చామో తెలుసా, మన విజయవాడలో ఉన్న వెజ్ స్ట్రీట్కి. ఎందుకంటే ఈరోజు మా పెద్దనాన్న బర్త్డే. సో పెద్దనాన్న వెజ్ స్ట్రీట్లో పార్టీ ఇస్తున్నారు. ఎందుకు వెజ్ స్ట్రీటే? ఎందుకంటే వెజ్ స్ట్రీట్ అంటేనే స్టార్టర్స్ అంటేనే వెజ్ స్ట్రీట్. విజయవాడలో బెస్ట్ హోటల్ అంటే వెజ్ స్ట్రీట్. ఇక్కడ ఫుడ్ డెలిషియస్గా, ఇంకా యాంబియన్స్ చూసారా ఎంత బాగుందో. నాకు మెయిన్గా నచ్చేది ఈ ఫుడ్ థాట్స్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ నేను 4-5 టైమ్స్ కంటే ఎక్కువ వచ్చా. అందుకని నా ఎక్స్పీరియన్స్తో మిమ్మల్ని కూడా వెళ్ళమని చెప్తున్నా. నాకే కాదు, మా ఫ్యామిలీ అందరికీ హోటల్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ చూసారా మెన్యూ కార్డ్లో అన్ని అఫోర్డబుల్ ప్రైసెస్, ఇంకా ఎన్ని స్టార్టర్స్, శాండ్విచెస్ ఉన్నాయి, ఫ్రైస్లో కూడా వెరైటీస్ ఉన్నాయి, ఇంకా చైనీస్ స్టార్టర్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చూసారా నేను పేజీలు తిప్పుతూనే ఉన్నాను, అవి వస్తూనే ఉన్నాయి. చూసారా డిజర్ట్స్ అయితే చాలా బాగుంటాయి. డిజర్ట్స్లో నేను రికమెండ్ చేసే ఫస్ట్ ఐటమ్ ఏంటంటే పాన్ షాట్. వీళ్ళు ఇక్కడ చాలా స్పెషల్ అనమాట. పాన్ షాట్ చాలా బాగుంటుంది, మీరు మస్ట్ ట్రై అని చెప్తాను. మేము ఫస్ట్ ఏ ఫుడ్ ఐటమ్తో స్టార్ట్ చేసామంటే ఇదిగోండి ఈ మంచి కాలే సూప్, స్వీట్ కార్న్ సూప్. దాని తర్వాత సూప్ తర్వాత స్టార్టర్సే కాబట్టి మంచిగా చిల్లీ మష్రూమ్, దాని తర్వాత ఇలా స్వీట్గా ఉండాలని ఒక చిన్న స్టార్టర్ ఆర్డర్ చేసాం. దాని తర్వాత ఏమో ఇలా రోటీస్లోకి కర్రీ ఆర్డర్ చేసాం. ఇంకా చాలా తిన్నామండి, కానీ వీడియోలో చూపించలేకపోతున్నా. షెజ్వాన్ రైస్ తిన్నాం, ఇంకా వేడి కాజు ఫ్రైడ్ రైస్ సూపర్ ఉందండి. ఇంకేముంది, రైతాలో ముంచుకొని నోట్లో పెట్టేసుకుంటే వావ్ అమేజింగ్. దీన్ని ఎంత మంచిగా డెకరేట్ చేశారంటే మొత్తం మనమే తినాలనిపిస్తుంది. ఇంకేముంది, ఫ్రైడ్ రైస్కి రైతా ఇంకా గ్రేవీ. ఫ్యామిలీ అంటేనే ఎంజాయ్మెంట్ కాబట్టి మేమందరం గ్యాదర్ అయినప్పుడు ఇలా చిన్న గేమ్స్ ఆడిపిస్తాం. ఈ గేమ్ ఏంటంటే ఫోన్ పట్టుకుని అది మా రిలేటివ్స్తో ఎవరి ఫోన్ అని చెప్పాలి. తిను మా కజిన్. సో చూడండి ఎలా ఆడుతున్నాడో. ఇలా టచ్ చేయాలి, టచ్ చేసి అది మా రిలేటివ్లో ఎవరి ఫోన్ అనేది చెప్పాలి. ఎన్ని ఫోన్స్ పెడితే అన్ని ఫోన్స్ అనమాట, అలా పక్కకు పెడతాం. ఎన్ని ఫోన్స్ అని కరెక్ట్ చెప్తే ఎవరైతే లాస్ట్కి విన్నారో వాళ్ళే బిల్ కట్టేసేయాలి. నాకైతే ఈ గేమ్ చాలా ప్రెటీగా అనిపించింది. అండ్ ఇంకేముంది, ఫుల్గా ఎంజాయ్ చేసి ఇలా గేమ్స్ ఆడుకుంటున్నాం. బాబోయ్ చూసారా ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయో, కేసులు కూడా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు గుర్తుపట్టేస్తారు కదా ఫోన్, అందుకనే తీసేస్తున్నారు. ఇంకా లాస్ట్లో ఏముంది, ఇలా మంచి డిజర్ట్స్తో కంప్లీట్. ఇంకేముంటుంది, కళ్ళలో నిద్ర, చేతుల్లో సోంపు తినేస్తూ ఇంటికి వెళ్ళిపోయి పడుకోవటమే. బాయ్.